మొత్తానికి మొత్తానికి మన జీమామ్ అయితే రుణానుబంధం అనే సీరియల్ని అయితే టీవీలో టెలికాస్ట్ చేశారు. టీవీలో టెలికాస్ట్ అయ్యేంత వరకు నాయన వస్తుందా రాదా అనేసి భయంతోనే ఉన్నాను నేనైతే. ఎందుకంటే మరొకసారి అయితే మనకు అదర్ ఛానల్స్లో ఒక వారం తర్వాత ఏదో సీరియల్ వస్తుంది అనేసి చెప్తా ఉంటారు. అది ఒక వారం తర్వాత వస్తుందో నెక్స్ట్ వీక్ కాకుండా ఆపై వీక్ వస్తుందా అని మనం అయితే చూడాలి. ఆ టైంకి ఏమైనా మళ్ళీ ఏమైనా పోస్ట్ పోన్ చేస్తారా అనేసి కొంచెం భయం అయితే ఉన్నింది. మొత్తానికి అయితే టీవీలో అయితే వేశారు, అలాగే జీ5లో అయితే వేశారు. ఎపిసోడ్ ఎలా ఉంది, ఫస్ట్ ఎపిసోడ్ ఎలా ఉంది, మనకు ఫస్ట్ ఎపిసోడ్ అనేది చాలా 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 ఇంపార్టెంట్ అనేసి నేనైతే అనుకుంటాను. ఎందుకంటే ఫస్ట్ ఎపిసోడ్లో ఉండే స్టఫ్ని బట్టే సీరియల్ ఎలా ఉంటుంది, ఏం ట్విస్ట్ దాచిపెట్టారు అనే దాని గురించే మనకు సీరియల్ అనేది రన్ అవుతుందని మనకు తెలుసు. ఇక్కడ 7 PM స్లాట్ మనం ఎప్పటి నుంచో అనుకుంటాను, 7 or 7:30 PM అనేసి. 7 PMకి అయితే కన్ఫామ్ అయితే చేశారు. కన్ఫామ్ చేసిన తర్వాత 7 PMకి అయితే మనకైతే టెలికాస్ట్ చేసింది. మీకు ఎలా అనిపించింది రుణానుబంధం అనే సీరియల్? మీకు ఎలా అనిపిస్తుంది? సూపర్ హిట్ అవుతుంది అనుకుంటా అంటారా, లేకపోతే యావరేజ్ అవుతుంది అనుకుంటా అంటారా, లేకపోతే ఫ్లాప్ అవుతుంది అనుకుంటా అంటారా అనేది కింద కమెంట్ చేయండి. మొత్తానికి 2026లో జీ తెలుగులో ఫస్ట్ తెలుగు సీరియల్ అంటే మనకు ఏ సీరియల్, తమిళ సీరియల్, కన్నడ సీరియల్, హిందీ సీరియల్ లాంచ్ అయినా కానీ తెలుగు సీరియల్ అయితే ఇప్పటి వరకు అయితే లాంచ్ కాలేదు. కాబట్టి ఫస్ట్ తెలుగు సీరియల్ అని మనం అయితే చెప్పుకోవచ్చు. అది కూడా అర్థము అంటే 2026 సగం అయిపోయిన తర్వాత అయితే మనకైతే లాంచ్ అయింది. మొత్తానికి లాంచ్ అయింది, నాకైతే హ్యాపీ. సరే అనేసి ఇంకా రుణానుబంధం స్టోరీలోకి వెళ్ళిపోతే స్టోరీ ఎలా ఉంటుందంటే మనకు కుంతీదేవికి అంటే మనకు అక్కడ జరిగిండే సిచ్యువేషన్ వేరే, కుంతీదేవి కథ వేరే. కానీ ఇక్కడ జరిగిండే ఏం పేరు మైనావతి గారి కథ వేరే అనేసి మనకైతే తెలిసింది. అక్కడ స్టోరీలో మనకేం చూపించారంటే ప్రతి ఒక్క క్యారెక్టర్ని మనకైతే ఎస్టాబ్లిష్ చేశారు. కానీ ఇప్పుడు వరకైతే హీరోయిన్ పుట్టలేదు కాబట్టి పుట్టిన తర్వాత ఆ హీరోయిన్ మళ్ళీ ఆ ఇంటికి కోడలుగా వెళ్తుందని మనకైతే తెలుసు. ప్రోమో చూసిన తర్వాత మనకైతే తెలుసు. ఇక్కడ ఏం జరిగింది అసలు, ఫస్ట్ ఎపిసోడ్లో ఏం జరిగింది, ఫస్ట్ ఎపిసోడ్ ఎందుకు కీలకంగా మారుతుంది అనే దాని గురించి మాట్లాడదాం. ఫస్ట్ ఎపిసోడ్ స్టార్టింగ్ ఒక పెళ్లి ఎపిసోడ్తో అయితే స్టార్ట్ అయిందని మనం అయితే చెప్పుకోవచ్చు. ఆ పెళ్లి ఎపిసోడ్లో మనకి విలన్ మాత్రం ఎక్స్ట్రాడినరీగా ఉండాలి. ఆల్రెడీ మనం అదర్ ఛానల్స్లో నిండి మనసులో చూస్తాను. విలన్ అనేవాళ్ళు ఇప్పుడు కరెక్ట్గా సెట్ అవుతా ఉంటారు ఆ క్యారెక్టర్కి. ఇన్ని రోజులు సపోర్టింగ్ క్యారెక్టర్ చేస్తాను, ఇప్పుడు విలన్ అనే క్యారెక్టర్కి అయితే సెట్ అవుతా ఉంటారు. పేర్లు అయితే నాకు అంత గుర్తులేదు, చెప్తాను. వాళ్ళు విలన్ అని మాట్లాడుకున్నాం, పేర్లు మనం మాట్లాడుకున్నాం. సరే అనేసి మనం ఫస్ట్ ఎపిసోడ్ స్టార్టింగ్ ఒక పెళ్లి ఎపిసోడ్తో అయితే స్టార్ట్ అవుతుంది. పెళ్లి ఎపిసోడ్స్ స్టార్ట్ అయిన తర్వాత అంటే వాళ్ళ తమ్ముడు అక్క మధ్య ఉండే బాండింగ్ అయితే మనకైతే చూపించారు. అక్క కళ్ళల్లో నుంచి కన్నీళ్ళు రాకుండా చూసుకోవాలనేసి తన తమ్ముడు ప్రయత్నం అయితే సూపర్ అనిపించింది నాకైతే. ఓకే, ఎందుకంటే ఆ అక్క పైన ప్రేమ, అమితమైన ప్రేమను అయితే పెంచుకున్నాడు. అలాగే నాన్న తన కూతురు కోసం ఇచ్చిన మాటను కూడా త్యాగం చేయడానికైతే సిద్ధపడ్డారు. అంటే ఒక అమ్మాయికి ఆ ఇంట్లో ఎక్కడ లేని అభిమానం, ఎక్కడ లేని ప్రేమను అయితే చూపిస్తూ ఉంటారని మనకైతే తెలుసు. ఎందుకంటే ఒక పేదింటి అబ్బాయిని ప్రేమించిందని తెలిసినా కానీ వాళ్ళ నాన్నగారు వాళ్ళ చెల్లెలకి ఇచ్చిన మాట కోసం ఆ మాటను కూడా పక్కన పెట్టి, మనకు తెలుసు కదా మేనత్తలు వాళ్ళు వీళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి మాట ఇచ్చింటారు, ఎప్పుడో చిన్నప్పుడు అయితే మాట ఇచ్చింటారు. ఆ చిన్నప్పుడు మాటని వాళ్ళు పోగొట్టుకున్నారనేసి మళ్ళీ వాళ్ళే పెళ్లి చేసుకుంటారులేండి. ఆ మేనత్ కొడుకే పెళ్లి చేసుకుంటారు, మనకు తెలిసిన విషయం అది. అది అప్కమింగ్ ఎపిసోడ్స్లో కూడా మనకైతే చూపిస్తారు. పెళ్లి చేసుకుంటారా చేసుకోరా అనేసి నాకు డౌట్ ఉంది, కానీ చేసుకుంటారులేండి. ఎందుకంటే ఇక్కడ బొట్టు పెట్టుకుంటారు కాబట్టి ఖచ్చితంగా పెళ్ళి అయితే చేసుకుంటారని నాకైతే అనిపించింది. సరే అనేసి వాళ్ళైతే ఒక కుట్ర అయితే పన్నారు. ఆ కుట్ర ఏం జరిగింది అక్కడ అనేసి మాట్లాడదాం. అలాగే అప్కమింగ్ ఎపిసోడ్స్లో ప్రోమో చూసిన తర్వాత అలాగే కొన్ని వాళ్ళు ఇచ్చిన హింట్స్ని బట్టి మనం అయితే చూసుకున్నాం. అక్కడ అక్కకి కంట్లో నీళ్ళు రాకుండా అక్కని ఎంత ప్రేమగా చూసుకునే తమ్ముడైతే ఉన్నాడు. ఆ తమ్ముడి పేరు రుద్రప్రతాప్ అనుకుంటా, సంథింగ్ రుద్రప్రతాప్, మైనావతి, అలాగే ధరణి, వీళ్ళ పేర్లు అయితే ఉన్నాయి. అక్కడ ఏం చేసిందంటే పెళ్లి కాకుండానే ప్రెగ్నెంట్ అయితే అయింది. సరే అనేసి ఇంక పెళ్ళి అయిపోతుంది కదా, ఇంక అంతా మంచిదే, మనకి ఇంకేం ప్రాబ్లం లేదు, ఎలాంటి ప్రాబ్లం లేదు. పెళ్ళి అయిపోయిన తర్వాత అనఫిషియల్గా ఉండేది అఫిషియల్ అఫిషియల్ అయిపోతుంది అనేసి పెళ్లి కొడుకు పెళ్లి కూతురు అయితే మాట్లాడుకుంటారు. మాట్లాడుకున్న తర్వాత వాళ్ళ తమ్ముడికి నిజం తెలిసిన తర్వాత అక్కడ ఇంకా పెళ్లి కొడుకుని ఎలాగైనా సరే దూరం చేయాలనేసి మేనత్ కొడుకు అయితే అంటే విలన్ ఉన్నారు కదా, వాళ్ళు అయితే ఆ పెళ్లి కొడుకుని అయితే కిడ్నాప్ అయితే చేసేస్తారు. కిడ్నాప్ చేసేసిన తర్వాత ఆ పెళ్లి కొడుకు మళ్ళీ వస్తాడా రాడా అంటే ఇప్పుడు ప్రజెంట్ అయితే 25 సంవత్సరాలు అయిపోయినట్టు, మనకు 25 సంవత్సరాలు అవ్వలేదండి, ఒక 20 సంవత్సరాలు అయింటుంది అనుకుంటాను నాకు తెలిసి. 20 సంవత్సరాల తర్వాత మళ్ళీ డిపెండ్స్ ఆన్ స్టోరీని బట్టి ఆ క్యారెక్టర్ వస్తుందా లేదా అని మనం అయితే చూడాలి. ఎందుకంటే ఇక్కడ భర్త గురించి నిజం చెప్పేది ఎవరన్నా ఉంటారంటే వాళ్ళు కిడ్నాప్ చేస్తున్నారు కాబట్టే కదా, ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకోలేకపోయాడు. ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకోకపోవడం వేరైతే అక్కడ ఒక
లెటర్ అయితే క్రియేట్ చేశారు. అంటే ఈ ఆస్తి అంతా నాకు వస్తుంది అనుకున్నాను. ఆస్తి రాకుండా వస్తే అమ్మాయి వస్తే నేనేం చేసుకోవాలి, ఆ అమ్మాయిని ఎత్తుకుపోయేసి ఆ అమ్మాయి నాకు అవసరం లేదు, ఆస్తి ఉంటేనే నాకు కావాలి ఆ అమ్మాయి అనేసి అక్కడైతే ఆ లెటర్లో అయితే రాసి ఒక ఫ్రాడ్ లెటర్ అయితే రాసి అక్కడైతే గెలిచారని ఆల్మోస్ట్ వాళ్ళు చెప్పుకోవచ్చు. ఓకే, నాకైతే సీరియల్ అనేది ఓకే అనిపించింది. కానీ ఇంకా కొంచెం ట్విస్టులు ఉంటే బాగుండేది అనిపించింది, ఇంకా కొంచెం డెప్త్గా తీసింటే బాగుండేది అనిపించింది. మళ్ళీ నేను రాత్రి అయితే జీ5లో అయితే చూశాను. జీ5లో చూస్తే కొంచెం ఫేస్లు అనేది కొంచెం బ్లర్గా వచ్చాయి. అది ఎందుకు కలనా ఇంటర్నెట్ ప్రాబ్లమా లేకపోతే మీకు కూడా అలానే అనిపించిందా కింద కామెంట్ చేయండి. ఇంక సరే అనేసి ఆ సపోర్టింగ్ క్యారెక్టర్స్ గురించి మాట్లాడుకున్నట్టయితే మనకు అక్కడ ఎవరికైతే దొరుకుతుందో వాళ్ళు బీదెంట్లో అయితే ఉన్నారు. బీదెంట్లో ఉంటే అక్కడ వాళ్ళు బొమ్మలతో అయితే ఒకరు జెంట్స్ వాయిస్ ఇస్తూ ఉంటే ఇంకొకరు వచ్చి లేడీస్ వాయిస్ అయితే ఇస్తూ ఉంటారు. ఆ లేడీస్ వాయిస్ ఇస్తూ ఉంటే మనకు మొత్తానికి అయితే ప్రోమోలు మనకేం చూపించారు. ఈరోజు ఎపిసోడ్లో అంటే మంగళవారం ఎపిసోడ్లో మనకు హీరోయిన్ అయితే మనకైతే పుట్టబోతుంది. హీరోయిన్ పుట్టిన తర్వాత వాళ్ళ బామే అంటే ఆ బామ్మకు తెలిసిన తర్వాత వాళ్ళ నాన్నగారు అయ్యో నా కూతురు తప్పు చేసిందా, ఇప్పుడు ఆ అబ్బాయి వెళ్ళిపోయాడు. ఎందుకంటే అన్అఫిషియల్గా ఉన్న ప్రెగ్నెన్సీని అఫిషియల్గా చేస్తే పెళ్ళి అయితే అఫిషియల్ అయిపోయేది. అలాంటిది అఫిషియల్గా లేదు కదా నా అనేసి ఆ బాధ తట్టుకోలేక అంటే కండ వేసుకుంటే ఒక పెద్దరాయిలాగా ఫీల్ అవుతారు కదా, పెద్దరాయిలాగా ఫీల్ అయితే ఆ కండు కింద పడిందంటే ఇంకా వాళ్ళ ప్రాణాలు కోల్పోయినట్టే అని మనకైతే తెలుసు. అందుకోసం అనేసి వాళ్ళు పోయి ఆత్మహత్య ప్రయత్నం అయితే చేసి ఆత్మహత్య అయితే చేసుకుంటారు. ఆత్మహత్య చేసుకున్న తర్వాత హీరోయిన్ ఇంకా ఒక బీదోడిని నేను ప్రేమించి తప్పు చేశాను అంటే హీరోయిన్ వాళ్ళ అమ్మ బీదోడిని నేను ప్రేమించి తప్పు చేశాను, ఆ ప్రేమకు ఆ ప్రేమను నేను ఆదర్శంగా తీసుకొని అంటే ఉన్నదాన్ని నా అహంకారంతో బతుకుతాను. అంటే నా పుట్టిన బిడ్డ ఒక పేదోడి బిడ్డ, నాకు అవసరం లేదు ఈ బిడ్డని తీసుకెళ్ళిపోండి అనేసి అక్కడ వాళ్ళ బామ్మకి అయితే ఇచ్చేస్తే ఆ బామ్మ ఏం చేస్తుందంటే ఆ బామ్మ ఏమి చేయలేక గుడిలో అయితే పెట్టేస్తుంది. ఆ గుడిలో పెట్టేసిన తర్వాత ఒక చిన్న మిడిల్ క్లాస్ కన్నా లోయర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వాళ్ళకైతే దొరుకుతుంది. అక్కడ దొరికిన తర్వాత ఆ అమ్మాయి అయితే చాలా అంటే తెలివి అలాగే కొంచెం అమాయకత్వం అన్నీ ఒక హీరోయిన్లో ఎన్ని ఉండాలో అన్నీ ఒక పల్లెటూరు బ్యాక్డ్రాప్లో అయితే వస్తుంది. ఇక్కడ సీఈఓలు పెద్ద పెద్ద పోస్టులు లేకుండా కొంచెం డిఫరెంట్గా అయితే వస్తుంది. జీ తెలుగులో నాకు తెలిసినంత వరకు చాలా రోజుల తర్వాత చామంతి సీరియల్ కూడా ఇంచుమించు ఇదే విధంగా స్టార్ట్ అయితే అయింది. కానీ మన చామంతి సీరియల్లో కంప్లీట్ స్టోరీ అయితే మారిపోయింది. ఇక్కడ నాకు తెలిసినంత వరకు కొబ్బరి తోటలు అవి ఇవి ఉంటాయి, ఒక సేద్యం చేసేవాళ్ళు కాబట్టి నాకు తెలిసిన ఆ విధంగా ఉంటాయి అనుకుంటాను. ఎందుకంటే ఒక విలేజ్లో పెద్దరాయి టైప్లో అంటే ఖచ్చితంగా ఆ విధంగా ఉంటాయి కాబట్టి సీఈఓలో ఆ విధంగా అంతా ఉంటారు. అలాగే వాళ్ళ తమ్ముడు కోసం ఎలాగైనా సరే అక్కకి ఎంత ప్రేమగా చూసుకుంటాడో తమ్ముడిని కూడా అంతే ప్రేమగా చూసుకునే వాళ్ళ అక్క వాళ్ళ తమ్ముడికి ఎలాగైనా సరే ఒక పిల్లని తీసుకొచ్చి పెళ్లి చేయాలని ఒక అమ్మాయిని తీసుకొచ్చి పెళ్లి చేయాలని ప్రయత్నాలు అయితే చేస్తా ఉన్నట్టు మన ప్రోమోలు అయితే చూపించారు. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళకైతే మనకు ఆల్రెడీ మనకు బ్యానర్ వస్తుంది కదా, అంటే వాళ్ళు సీరియల్ సంబంధించిన ఒక బ్యానర్ వస్తుంది కదా, ఆ బ్యానర్లో అయితే వాళ్ళ అక్క ఫోటో ఒక సైడు అలాగే వీళ్ళు పెళ్లి చేసుకునే ఫోటో కూడా ఒక సైడ్ అయితే వేశారు. ఆల్రెడీ మనకు ప్రోమోలో చూపించారు కదా తన పుట్టింటికే అంటే వాళ్ళ అమ్మ దగ్గరికే కోడలుగా వెళ్తా ఉంది, ఆ కోడల దగ్గర నుంచి ఎలాంటి రక్షణ పొందుతుంది అనేసి ఫస్ట్ అయితే బాగానే చూసుకుంటుంది. బాగా చూసుకున్న తర్వాత తన రక్తమే అని తెలిసిన తర్వాత ఆ అమ్మాయిని ఎలాగైనా సరే ఆ ఇంట్లోంచి పంపించాలి. ఎందుకంటే ఆ ఇంట్లోంచి పంపించకపోతే ఇక్కడ హీరోయిన్ వాళ్ళ అమ్మగారికి అంటే మైనావతి గారికి ప్రాబ్లం వస్తుంది. కాబట్టి మైనావతి గారు ఎలాగైనా సరే తప్పించుకునేదానికి ప్రయత్నం అయితే చేస్తారు. కాబట్టి ఖచ్చితంగా అక్కడ అక్క తమ్ముడి మధ్య క్లాష్ ఉంటాయంటే ఛాన్సెస్ అయితే వెరీ లో అని మనం అయితే చెప్పుకోవచ్చు. హీరోయిన్కి అయితే చాలా కష్టాలు అయితే ఉండబోతున్నాయని మనకైతే క్లారిటీగా అయితే అర్థమవుతుంది. నాకు తెలిసినంత వరకు సూపర్ హిట్టా కాదా అంటే మాత్రం నేనైతే 3 రేటింగ్ అయితే ఇస్తాను 5కి అయితే. మీరు ఎంత ఇస్తా ఉంటారో కింద కామెంట్ చేయండి. నాకు స్టోరీ డిపెండ్స్ ఆన్ వాళ్ళు 7 PM ఇవ్వడం కరెక్టే అనిపించింది. కానీ స్టోరీలో మాత్రం ఖచ్చితంగా డెప్త్ అనేది ఉంది. ఆ డెప్త్ని కానీ కంటిన్యూ చేశారంటే మంచి టీఆర్పీ రేటింగ్ అయితే వస్తుంది. ఆ మంచి టీఆర్పీ రేటింగ్లో ముందుండే సీరియల్కి వెనకాల ఉండే సీరియల్కి మంచి జరుగుతుంది. రుణానుబంధం కానీ సక్సెస్ అయితే ఇంకా రక్త సంబంధం అనే సీరియల్ ఎప్పుడు వస్తుంది అనేది ఇంకా క్లారిటీ రాలేదు. క్లారిటీ వచ్చిన తర్వాత అయితే ఒక వీడియో అయితే మీకు చేస్తాను. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయడం అసలు మర్చిపోదండి. థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ ఆల్.